నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సీత. నేను ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్‌ని, అంటే స్త్రీ వ్యాధి నిపుణురాలిని. ఈరోజు మనం గుడ్ ఫాలికల్ అంటే ఏంటి? ఈ ఫాలికల్ బావుంది అని చెప్పడం ఎలా చెప్పగలం? అనే దాని గురించి మాట్లాడతాం. సో, ఇప్పుడు మీరు మామూలు చిన్న చిన్న ట్రీట్మెంట్స్ చేసుకుంటూ ఉంటారనమాట. ఓవ్యులేషన్ ఇండక్షన్, టైమ్డ్ ఇంటర్‌కోర్స్ ట్రీట్మెంట్స్, ఫాలిక్యులర్ మానిటరింగ్ ట్రీట్మెంట్స్. సో, ఇవన్నిట్లో ఏంటంటే మనం ఎగ్ ఫార్మ్ అవ్వడానికి మెడిసిన్ ఇచ్చి, స్కాన్ చేసి ఫాలికల్ ఎలా ఉంది చూసుకుని, ఆ ఫాలికల్ రప్చర్ అయ్యే టైంకి, అంటే ఆ ఫాలికల్ లోపల ఎగ్ ఉంటుందన్నమాట. సో అది రప్చర్ అయ్యే టైంకి మిమ్మల్ని కలవమని చెప్పడమో, లేదా ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్తే ఐఓఐ ట్రీట్మెంట్ చేయడమో ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఈ స్కానింగ్స్లో ఏ ఫాలికల్ బాగుంది, ఇది గుడ్ ఫాలికలా, ఇది బ్యాడ్ ఫాలికలా అనేది ఎలా తెలుసుకోవచ్చు అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. సో జనరలీ ఎలా ఉంటుందంటే మనం 5 days మెడిసిన్స్ ఇస్తాం అనమాట. ఇచ్చి డే 7 ఆర్ డే 8 మనం స్కాన్ చేస్తాం ఫాలికల్ ఎలా ఉంది, గ్రోత్ ఎలా ఉంది అని. సో ఆ టైంకి ఫాలికల్ సైజ్ మంచిగా ఉండాలి. ఉండి ఇది గుడ్ ఫాలికల్ అని చెప్పడానికి ఫాలికల్ అట్లీస్ట్ 2 mm per day అయినా గ్రోత్ ఉండాలన్నమాట. అదే ఫాలికల్ చాలా స్లోగా గ్రో అవుతుంది అనుకోండి, మనకి 2 రోజులైనా 3 రోజులైనా కూడా అదే 1-2 mm పెరుగుతుంది అంటే ఆ ఫాలికల్ క్వాలిటీ సరిగ్గా లేనట్టు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే గ్రోత్ అనేది అట్లీస్ట్ 2 mm per day ఉండాలి. అండ్ సెకండ్ ఏంటంటే అట్లీస్ట్ ఒక 18 to 20 mm ఉన్న ఫాలికల్ని మంచి ఫాలికల్ అంటాం అనమాట. సో ఒక 14 to 18 days మధ్యలో ఫాలికల్ అనేది 18 to 20 mm గ్రో అయితే అది ఆప్టిమమ్గా గ్రో అయినట్టు, కరెక్ట్గా గ్రో అయినట్టు. సో సెకండ్, సైజ్ అట్లీస్ట్ 18 to 20 mm ఉంటే కరెక్ట్గా ఉన్నట్టు. మూడోది, మనకి సైజ్ 18 to 20 mm ఉన్నప్పుడు మనం దాని చుట్టూ ఉన్న బ్లడ్ ఫ్లో ఎలా ఉంది అనేది స్కాన్లో తెలుస్తుంది అనమాట. సో ఆ బ్లడ్ ఫ్లోని మెజర్ చేసుకుంటే అట్లీస్ట్ ఈ ఫాలికల్ చుట్టూ 75% అయినా బ్లడ్ ఫ్లో ఉండాలి. సో మనం ఒక కలర్ డాప్లర్ అని ఒకటి ఉంటుందన్నమాట, అది వేసుకుని సో ఫాలికల్కి అట్లీస్ట్ ఒక 75% బ్లడ్ సప్లై ఉంది అంటే కనుక అది మంచి ఫాలికల్ అన్నట్టు, దాంట్లో గుడ్ క్వాలిటీ ఎగ్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ 3 థింగ్స్ని మనం గుర్తుంచుకుని ఫాలిక్యులర్ మానిటరింగ్లో ఇవి పాటించాలన్నమాట. సో ఇప్పుడు ఫాలికల్ అంటే ఎగ్గా, ఇప్పుడు నాకు స్కాన్లో కనిపించేది ఎగ్గా అని అడుగుతారు. కాదండి. సో ఫాలికల్, ఎగ్ రెండు డిఫరెంట్. ఫాలికల్ లోపల ఎగ్ ఉంటుందన్నమాట. మనకి స్కాన్లో ఎగ్ కనిపించదు. ఎగ్ ఇస్ అ మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్ అనమాట. చాలా చిన్నగా ఉంటుంది, మనకి ఓన్లీ మైక్రోస్కోప్ కింద ఎగ్ కనిపిస్తుంది. సో స్కాన్లో కనిపించేది ఎగ్ కాదు, ఫాలికల్ దాని కవరింగ్ లాంటిది. ఆ ఫాలిక్యులర్ ఫ్లూయిడ్లో ఎగ్ ఉంటుంది అనమాట. జనరలీ ఎగ్ క్వాలిటీ బాగుంటేనే ఫాలికల్ కరెక్ట్గా గ్రో అవుతుంది అండ్ ఫాలికల్ మంచి హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది అని అనుకోవచ్చు. కొన్నిసార్లు ఫాలికల్ బాగుండొచ్చు కానీ దాంట్లో ఎగ్ ఉండకపోవచ్చు కూడా. ఇలాంటి సినారియోస్ కూడా జరగచ్చు. సో మనం ఈ వీడియోలో మంచి ఫాలికల్ అంటే ఏంటి, దాన్ని ఎలా రికగ్నైజ్ చేయాలి అనే దాని గురించి తెలుసుకున్నాము. ఈ వీడియో మీకు ఉపయోగకరమైంది అనుకుంటున్నాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు.